గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. భయపడుతుంది. సో ఈరోజు సీన్ ఏంటంటే చిన్న పని మీద బయటికి వెళ్తుండే. సో అలాగే చాలా డేస్ అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేయక అని చెప్పి ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం దిస్ గోనా బి క్విక్ వ్లాగ్. సో ఏం ప్లాన్ లేకుండే, సో జస్ట్ పని మీద బయటికి వెళ్తుండే. సో అందుకని వీడియో తీస్తున్నాను అండ్ వ్లాగ్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యి ఉండే. సో ఒక పని మీద బయటికి వెళ్తుండే అండ్ చాలా డిఫరెంట్ ఉండబోతుంది వీడియో, ఎందుకంటే చాలా డేస్ నుంచి ఉండే ఈ టైప్ ఆఫ్ వీడియో షూట్ చేయాలి అని చెప్పి. సో ఫైనలీ వీడియో అయితే షూట్ చేశాను. సో మీరు లాస్ట్ దాకా చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. సో చాలా డేస్ అయిపోయింది గైస్ కొత్త వీడియో అప్లోడ్ చేయక, అండ్ చాలా డేస్ తర్వాత ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో బైక్ గురించి కూడా అప్డేట్ చాలా డేస్ నుంచి కూడా చూపించలేదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ. సో అవుట్ఫిట్ అనేది ఇలా ఉంది. సో కిందికి వెళ్ళి జల్దీ బైక్ తీసి మనం స్టార్ట్ అయిపోదాం. సో బైక్ కండిషన్ అనేది ఇలా ఉంది గైస్, అండ్ సెకండ్ సర్వీస్ అయితే అయిపోయింది. సో థర్డ్ సర్వీసింగ్ ఇంకా కాలేదు. థర్డ్ సర్వీసింగ్ అయిపోయాక అండ్ ద సర్వీసింగ్ కన్నా మొత్తం అప్డేట్ ఇంకో వీడియో చేస్తాను నేను. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ దాకా చూడండి. సో చాలా డేస్ నుంచి అనుకుంటుండే సో బైక్ నడుపుతూ మోటో బ్లాగింగ్ చేయాలని చెప్పి. సో ఫైనలీ ఆ మోటో బ్లాగింగ్ వీడియో అయితే షూట్ చేసేసాను. సో మీరు లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది వీడియో ఎలా వచ్చింది అనేది. సో చాలా డేస్ నుంచి ఉండే మోటో బ్లాగింగ్ చేయాలని చెప్పి. సో కొంచెం ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి కమెంట్స్లో, ఎలా సెటప్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ చాలా డేస్ నుంచి ఉండే ప్లాన్ కూడా షూట్ చేద్దామని చెప్పి. సో వీడియో అనేది ఇలా ఉంది. సో మ్యాక్సిమం మీరు కూడా చెప్పండి ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా. సో ఇలా కాదు బ్రో ఇలా అని చెప్పి. సో ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రూట్ అయితే శంషాబాద్ రూట్లో వెళ్తుండే గైస్. సో ఎందుకంటే నా ఫ్రెండ్ వెళ్తుండే యూకేకి, సో సెండ్ ఆఫ్ యూనికి వెళ్తుండే. సో అలాగే వీడియో కూడా షూట్ చేస్తే అయిపోతుంది అని చెప్పి సో ఆ రూట్లో వెళ్తుండే. సో ఇక్కడ నుంచి శంషాబాద్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి నా ఫ్రెండ్ని పికప్ చేసుకొని, సో అక్కడ నుంచి డైరెక్ట్ గో టు ది ఎయిర్పోర్ట్ అండ్ ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాం బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇదే ఈ ఫుల్ వీడియో. సో మీరు లాస్ట్ దాకా చూడండి, ఐ హోప్ మీకు నచ్చుతుంది. అండ్ మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు గైస్ నార్మల్ బైక్ రైడింగ్ చేసేటప్పుడు? చాలామంది చాలా డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి కదా. కొంతమంది మ్యూజిక్ వింటారు, కొంతమంది సాంగ్స్ పాడతారు, అండ్ కొంతమంది వ్యూ ఎంజాయ్ చేస్తారు, అండ్ కొంతమంది రైడింగ్ ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఏం చేస్తారు బైక్ నడిపేటప్పుడు? సో కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ చాలామంది చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నాయి బైక్ రిలేటెడ్. సో ఫ్యామిలీకి ఏమన్నా ఇష్యూ ఉంటుందా బ్రో అని చెప్పి సీట్ వల్ల. సో సీట్ వల్ల అయితే ఏం ఉండదు, స్ప్లిట్ సీట్ అయితే ఏం కాదు. మేబీ స్ప్లిట్ సీట్ ఉంటే అది ఇంకా హైట్ ఉంటుంది. సో మనదైతే ఏం స్ప్లిట్ సీట్ కాదు కాబట్టి అంత ఏం హైట్ ఉండదు, అండ్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా కూర్చోవచ్చు, అంత హైట్ కూడా ఉండదు. ఒకసారి ఒక 2-3 టైమ్స్ కూర్చుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. స్ప్లిట్ సీట్ ఉంటే ఏంటంటే అది ఇంకా చాలా హైట్ ఉంటుంది. సో బండి రీడింగ్ కూడా అరౌండ్ 2.5 కిలోమీటర్స్ దాకా అయింది. 2500 చేంజ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ మైలేజ్ అడుగుతుండే చాలామంది, బ్రో మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి. సో 45+ అయితే ఇస్తుంది గైస్, 45+ అయితే ఇస్తుంది, అండ్ అబోనే ఇస్తుంది. సో ద వే యూ మెయింటైన్, మేము మెయింటైన్ చేయబట్టి కూడా ఉంటుంది. అండ్ మైలేజ్ బాగానే ఉంది. అండ్ మోటో బ్లాగింగ్కి సంబంధించి ఏంటంటే చాలామంది, సో ఇట్స్ డిపెండ్ అపాన్ ది రోడ్ అండ్ రూట్స్ బట్టి మనం స్పీడ్ అనేది మెయింటైన్ చేసి సో బైక్ని డ్రైవ్ చేయవచ్చు. సో ఒకవేళ రోడ్ బాగాలేకపోతే మనం మెల్లగానే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో మోటో బ్లాగింగ్ ఇట్స్ డిపెండ్ అపాన్ అని చెప్పి చూస్తుండే చాలానే. సో దాని సెటప్ మొత్తం నేను చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్ చేద్దామో వద్దా అని చెప్పి అది కూడా ఫిక్స్ అయిపోతాను. బట్ టైం అయితే పడుతుంది మోటో బ్లాగింగ్ సెటప్ అది మొత్తం చేయడానికి. అండ్ క్విక్ నెక్స్ట్ వీడియోతో అయితే తొందరగానే వస్తాను నేను. అండ్ మనం శంషాబాద్కి అయితే రీచ్ అయిపోయాం. సో శంషాబాద్కి రీచ్ అయిపోయాం, నియర్ టు ఎయిర్పోర్ట్కి ముందు శంషాబాద్, ఒకవేళ ఐడియా లేని వాళ్ళకైతే. సో ఇక్కడ నుంచి నేను ఫ్రెండ్ని పికప్ చేసుకుని ఉంది. సో ఫ్రెండ్ని పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాం మేము. అండ్ ఇక్కడ నుంచి అయితే తక్కువనే ఉంటుంది కదా, అరౌండ్ 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి. చాలా దగ్గరనే పడుతుంది ఎయిర్పోర్ట్ అనేది.
చాలా డేస్ అయిపోయింది ఆ ఫ్రెండ్ని చూడక, చాలా డేస్ అయిపోతుంది ఒకవేళ వాడు వెళ్ళిపోయి ఉంటే. సో అందుకే నన్ను సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి వెళ్తుండే మేము. అండ్ అరౌండ్ 2 years అయిపోయింది. 2 years తర్వాత వచ్చాడు వాడు హైదరాబాద్కి. సో నేను ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం ఆరంగ రోడ్ నుంచి. సో వాడు ఉండేది కొత్తూరులో. సో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వస్తాడు. సో ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం మేము. సో కొంచెం సేపు వెయిట్ చేసి ఆడొస్తే కలిసేసి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయేదాం మేము. సో ఫ్రెండ్ అయితే పికప్ చేసుకొని మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసాం. సో ఫ్రెండ్ అయితే వెళ్తుండే యూకేకి, వాడు వచ్చేది ఉంది. సో వాడు కూడా వచ్చేసాడు. అండ్ ఫైనల్లీ హీస్ గోయింగ్ పోతుండే. సో అదొక చిన్న క్లిప్. మ్యాక్సిమం ఎక్కువ ఏం షూట్ చేయలేదు వాడు వెళ్ళేది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ వెళ్ళిపోయి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి మేము రిటర్న్లో ఉన్నాం. సో నీలోఫర్ కూడా ఉంది అక్కడ. సో ఎక్కడ పోయినా మన అయితే ఉంటుంది. మన హైదరాబాద్లో ఎట్లన్నా చాయ్ ఫేమస్. సో ఎక్కడైనా మనం చాయ్ అయితే తాగుతున్నాం. సో చాయ్ తాగేసి అండ్ రిటర్న్ రూట్లో ఇంటికి వస్తుండే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసేలేరు కదా. సో సబ్స్క్రైబర్స్ అనేది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్ గైస్.